యోసేపు అని ఒక నీతివంతుడు ఉండేది. ఇతనికి కన్య అయిన మరియా ప్రదానము చేయబడినది. కన్య అయిన మరియా గర్భవతి అని వినగానే ఇతడు ఎంతో కలవరము చెందాడు. ఏమిటి, మరియా గర్భవతియా? ఆశ్చర్యంగా ఉన్నది. ఇది ఎలాగో సంభవించెను? సరే, ఆమెను అవమానపరచక రహస్యంగా విడిచిపెట్టేదను. దావీదు కుమారుడమైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఇది కళ, నిజమా? అయ్యో, ఎంత పొరపాటు జరిగినది. నేను దేవుని ఎదుట మరియ విషయంలో పొరపాటుగా ఆలోచించింది. మరియను నా భార్యగా స్వీకరిస్తాను. ప్రజలందరూ తమ తమ స్వగ్రాములకు వెళ్ళి ప్రజాసంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకున్నటకు బయలుదేరారు. అలాగే యోసేపు తన భార్య అయిన మరియను తీసుకొని ప్రజాసంఖ్యలో తమ పేర్లు నమోదు చేసుకున్నటకు బెత్లెహేముకు వచ్చాను. మరియా అప్పుడు నిండు చూలాలు. మేము నజరేతు నుండి వచ్చి ఉన్నాము. నా భార్య నిండు చూలాలు. ఆమె ప్రసవ వేదనతో బాధపడుతున్నది. కొంచెం తలదాచుకున్నటకు స్థలమివ్వండి. కానీ లేదు పోయా, ఇంకెక్కడికన్నా వెళ్ళి వెతుక్కోపో. అయ్యా అయ్యా, నా భార్య నిండు చూలాలు. కొంచెం ఆశ్రయం ఇవ్వండి. ఆశ్రయం కావాలా? దూర సందు లేదు, మెడకో డోలన్నట్టు నువ్వు కాక ఆమె కూడా. లేదు లేదు, ఖాళీ లేదు, పోయా. అయ్యా బాబు, నా భార్య నిండు చూలాలు. ఎవరిని అడిగినా మాకు ఆశ్రయం ఇవ్వడం లేదు. అయ్యో, దయచూపండి. అయ్యో, మీకెంత కష్టం వచ్చింది. ఇక్కడ కూడా ఏమాత్రం స్థలం లేదు. మీ పరిస్థితి చూస్తే జాలి వేస్తుంది. ఈ రాత్రికి పశువుల పక్కలో తలదాచుకోండి. నువ్వు ఆగరా మా, నువ్వు ఎన్ని కూడా తీసుకురా సెంటిమెంట్ వేసుకున్నావు. అరే మామ, అటు చూడండి, దెయ్యం మన వైపు వస్తుంది. భయపడకుడి గొర్రెల కాపరులారా, నేను ప్రభువు దూతనైన గాబ్రియల్. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు నేను మీకు తెలియజేస్తున్నాను.
దావీద పట్టణమందు